straight highway leads to the foot of the tower. A man standing at top of the tower observes a car at an angle of depression is 30 degrees, which is approaching the foot of the tower with uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Find the time taken to the car to reach the foot of the tower from the point. అని అడుగుతున్నాను అన్న. సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఇలా ఒక పోల్ ఉందన్న, ఈ పోల్ మీద ఒక అబ్జర్వర్ ఉన్నాడు అన్న. సో ఇక్కడ నుంచి ఇలా చూస్తే మనకి రోడ్డు మీద వస్తున్న వెహికల్ యాంగిల్ చూస్తే ఎంత వచ్చిందండి, యాంగిల్ ఆఫ్, ఓకేనా. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అన్నాడు, 30 అన్నాడు. నాన్న 30 అంటే ఇది ఎంత అవుతుందా, 60 అవుతుంది. మరి ఇది 60 అయితే ఇది ఎంత అవ్వాలన్నా 30 అవ్వాలి. ఎందుకంటే 60 + 30 90, 90 + 90 180, అందుకని ఇది 30 అవ్వాలి, రైట్. సో ఒక 6 సెకండ్స్ తర్వాత ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఏమైందన్నా, సో 60 డిగ్రీస్ అయిందంట అన్న. ఇది 60 అయితే ఇది 30 అవుతుందా, మరి ఇది 30 అయితే ఇది ఏమవుతుందన్నా, సో 60 డిగ్రీస్ అవుతుందన్న. సో ఆఫ్టర్ 6 సెకండ్స్ అంటే ఇక్కడ నుంచి వచ్చేసరికి ఎంత అయిందంటే 6 సెకండ్స్ టైం పట్టిందంట. వాడు ఏ స్పీడ్ వెళ్తున్నాడు, యూనిఫామ్ స్పీడ్ తో వస్తున్నాడు అన్న. యూనిఫామ్ స్పీడ్ ని మీరు ఏదో 1 మీటర్స్/సెకండ్ అనుకున్నాడు అనుకో, ఇది ఎంత అవుతుందా, 6 మీటర్స్ అవుతుంది, అంతే కదా. సో చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు మనకి ఇది 60 డిగ్రీస్ నాన్న, ఇది 30 డిగ్రీస్. సో ఇది ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండింటికి రిలేషన్ వచ్చేస్తుంది కనుక ఈ డిస్టెన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చురా. సో ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే దీన్ని x అనుకుంటున్నానా, దీన్ని y అనుకుంటాను. నాకు y కావాలన్నమాట. అది ఎలాగో చెప్తాను చూడు ఒకసారి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 60 తీసుకుంటాను రా. సో tan 60 ఈక్వల్ టు, దీని హైట్ అని తీసుకుందాం. సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే h/y నాన్న. tan 60 ఎంత నాన్న, √3 ఈక్వల్ టు h/y నాన్న. అంటే h ఈజ్ ఈక్వల్ టు √3y నాన్న. సో దీన్ని అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి రాడు, సో tan 30 నాన్న. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే h సైడ్ ఏమవుతుందా, మొత్తం అవుతుంది అంటే x+y అవుతుంది నాన్న. సో x+y నాన్న. సో tan 30 వాల్యూ ఎంత నాన్న, 1/√3 ఈక్వల్ టు h/x+y నాన్న. అంటే x+y ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h√3 నాన్న. ఓకేనా ఎంతవరకు నాన్న. h ఈజ్ ఈక్వల్ టు √3y, x+y ఈక్వల్ టు h√3 రా. అంటే ఇక్కడ నేను h ఈజ్ ఈక్వల్ టు x+y/√3 అని రాసుకోవచ్చా, ఈ √3 అని తీసుకెళ్ళాను. అంటే h ప్లస్ ఏమొచ్చిందిరా, x+y/√3. ఇక్కడ h ప్లస్ ఎంత అన్నా √3y. ఈ రెండింటిని నేను ఈక్వల్ చేస్తాను రా. అంటే x+y/√3 ఈక్వల్ టు √3y నాన్న. ఈ √3 తీసుకెళ్తే √3 × √3 ఏమవుతుందా, √3² రైట్. సో x+y ఈక్వల్ టు √3² నాన్న. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే x+y ఈక్వల్ టు 3y రా. నాన్న x ఈజ్ ఈక్వల్ టు ఈ y ని పంపిస్తే 3y - y రా. అంటే x ఈజ్ ఈక్వల్ టు నాన్న 2y. నాన్న x ప్లస్ లో మనకి ఎంత వచ్చిందా, 6 సెకండ్స్ అని వచ్చింది, రైట్. 6 సెకండ్స్ అని వచ్చింది. నేను స్పీడ్ యూనిఫామ్ స్పీడ్ అన్నాడు కదా, 1 మీటర్స్/సెకండ్ అని తీసుకుంటాను రా. అంటే ఇప్పుడు 6 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నా, 6 మీటర్స్. అప్పుడు ఆటోమేటిక్ గా మనం y వచ్చేస్తుంది అనమాట. సో 6 ఈక్వల్ టు 2y నాన్న. సో 2 1s 2 3s నాన్న. అంటే y ఈక్వల్ ఎంత నాన్న, 3 సెకండ్స్ నాన్న. సరిపోయిందా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందా, 3 సెకండ్స్ టైం పడుతుంది నాన్న. ఓకేనా.